Nobody can stop this flow. Hallelujah. Hallelujah. మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుకుందాం. 11 నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. దయచేసి బైబిల్స్ తీసిన వారు చదవండి. 11వ వచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. అవకాశం ఉన్నవారు చదవండి. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ఆమేన్. చాలండి. ఇది చూడండి, ఈ రోజు కొన్ని విషయాల గురించి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడట సిద్ధపరిచినవి తన ప్రేమించిన వారి కొరకు ఏవేవి పరిచాడో అవి కంటికి కనపడలేదట, చెవికి వినపడలేదట, మనిషి హృదయానికి అవి గోచరం కాలేదట. దేవుడు సిద్ధపరిచినవి అంత గొప్పవి అని చెప్తున్న సమయం, మనకైతే వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. గోచరం కాని విషయాలను ఆత్మ ద్వారా బయలుపరచుట ఎవరికి సాధ్యం? దేవునికి మాత్రమే. అండ్ ఎవరికి ఆయన అది దయచేస్తున్నారు అంటే, కాలములో ఆయన నియమించిన వారి కొరకు ఆయన సిద్ధపరిచిన వాటిని ఆయన దయచేస్తున్నారు. ఆయా కాలములను బట్టి ఆయన ఒక్కొక్కరికి దయచేస్తున్నారు అనే విషయాన్ని మనం చదువుకుందాం. అలాగైతే మన కొరకు ఆయన దాచిపెట్టినవి ఆత్మ వలన బయలుపరుస్తున్నారు. చెప్దాం, ఆత్మ వలన బయలుపరిచి ఉన్నారని. ఆత్మ వలన బయలుపరిచి ఆమేన్. ఇప్పుడు ఆత్మ బయలుపరిచిన సంగతులు ఇప్పుడు మరలా మన ప్రకృతి సంబంధమైన వాటితో సరిపోల్చి చూడాలనుకున్నప్పుడు మనకు అవి అర్థం కావు. ఇంకొక విషయంలో చెప్పాలంటే, ఇంకొక యాంగిల్లో చెప్పాలంటే, సూపర్ న్యాచురల్ థింగ్స్ ని న్యాచురల్ థింగ్స్ తో పోల్చి అర్థం చేసుకుందాం అని ప్రయత్నం చేస్తే అవి సాధ్యపడవు. ఎందుకంటే ఈ క్యాలిక్యులేషన్స్ మించి ఆ కార్యాలు ఉంటాయి. ఏవి అసాధ్యం అనిపిస్తుందో వాటిని సాధ్యపరుస్తూ చూపిస్తుంది. ఏవి అసాధ్యం అనిపిస్తుందో వాటిని సాధ్యపరుస్తూ చూపిస్తున్నవే ఈ సంగతులు. మరి దేవుడు మరుగు చేసిన అట్టి జ్ఞానం కోసం మనం ఆశపడదాం. నిజానికి ఆయన చెప్తున్న పోలిక చూడండి. ఒక మనుష్యుని హృదయంలో ఉన్న విషయములు ఆ మనుష్యుని ఆత్మకే కదా తెలుసు. అలాగనే దేవుని సంగతులు
మరి దేవుని ఆత్మకే కదా తెలుసు, ఆయనకి తప్ప ఇంకెవరికి తెలియవు కదా అని చెప్తున్నారు. అలాగైతే దేవుని సంగతులు బయలుపరచడానికి దేవుడే బయలుదేరాలి, దేవుడే పూనుకోవాలి తప్ప వేరొకరి వలన అది సాధ్యం కాదు. బికాస్ దేవుడే వాటిని మరుగు చేస్తే ఎవరు వెలికి తీయగలరండి? దేవుడు మరుగుపరిచిన వాటిని ఎవరు వెలికి తీయలేరు. మరలా దేవుడే బయలుపరచాలి. ఎందుకంటే అవి ఆత్మ సంబంధమైన విషయాలు. ఇంకా చూడండి, మనమట 12వ వచనం, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకోవాలి అంటే మనం లౌకిక ఆత్మను కాక, అంటే ఈ లోక సంబంధమైన ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. ఈ రోజు పౌలు గారు చెప్తున్న ఆ మాట మన జీవితాల్లో అది ఆమేన్, అవును ఆమేన్ అన్నట్లుగా నెరవేర్చబడిన గాక. ఆమేన్. ఎందుకంటే సాధారణమైన సంగతులే మనకు గ్రహింపులోనికి రానప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలు ఎప్పుడు గ్రహింపులోనికి వస్తాయి? అది కేవలం కృప మాత్రమే. అట్టి కృపను మనం అందరం పొందాలని మొట్టమొదటిగా ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. తండ్రి స్తోత్రం, పరిశుద్ధాత్మనికి స్తోత్రం. అవును తండ్రి, మా కొరకు మరుగుపరిచిన సంగతులను ఆయన కనలేదు, దేవునికి గోచరం కాలేదు, చెవి వినలేదని ఆయన నీ వాక్యం సెలవిస్తుంది. మరుగుపరిచిన ఆ గొప్ప సంగతులను, మర్మమై ఉన్న నీ యొక్క విషయంలో ఆయన రాజ్యపు నీతిని ఆయన నువ్వు మరి ఏ శ్రేష్టమైన మాకు బయలుపరచాలని ఆశతో మరుగుపరిచి ఉన్నావో వాటి గురించి మాతో మీరు మాట్లాడుతున్నారు. నీకు వందనాలు. ఈ గడియలు మా జీవితం ఎంత శ్రేష్టమైన ఉంటుందని సమర్పిస్తున్నాం ప్రభా. ఆ విషయాలు మాకు కావాలి ప్రభా. అయినా వాటిని మేము ఈ లోక సంబంధమైన ఆత్మతో, ఈ లౌకిక ఆత్మతో గ్రహించలేము, ఈ ప్రకృతి సంబంధమైన వాటితో సరిపోల్చుకోలేము ప్రభా. అవి మర్మమై ఉన్న దేవుని జ్ఞానం అయి ఉంటుండగా ఆత్మ అయి ఉన్నవారు మీరే మాకు బయలుపరిస్తే తప్ప, మీ ఆత్మ నా తండ్రి మాకు బయలుపరిస్తే తప్ప నా తండ్రి యేసయ్య మేము వాటిని గ్రహించలేము. అవి గ్రహించే ఆ దైవికమైన ఆత్మను మాకు మీరే ప్రసాదించండి. అయినా మీరు మరుగుపరచిన, మీరు బయలుపరిస్తే తప్ప మేము గ్రహించలేమయ్యా. అయ్యా గ్రహింపును మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మను మా అందరిపైన కుమరించండి. మీ ఆలోచన మాకు శ్రేష్టంగా దయచేయండి. మీరే మాతో మాట్లాడండి నాయన ప్రతి ఒక్కరికి నాయన ఈ రోజు నీ వాక్యం నాయన నిషేధపరచమని ప్రార్థిస్తున్నాం. అన్ని మీరే సహాయం దయచేయమని ఆయన, అది కేవలం నీ కృప ఉంటుండగా నీ కృప మా పట్ల విస్తరింపచేయమని, ప్రతి డిస్ట్రాక్షన్ తీసివేయమని, మాకు ఏకాగ్రతను దయచేయమని, మాతో మాట్లాడండి. చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొద్ద నుండి వచ్చిన సంగతులను మనం అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి అంటే దేవుని ఆత్మ పొందాలి. ఆత్మ బయలుపరచకపోతే మన ఆత్మకు ఏమీ అర్థం కాదు. అంతా విన్నట్టే ఉంటుంది కానీ ఏమీ అర్థం కాదు. అలా కాకుండా దేవుడు మరి ఒక లెవెల్ కి తీసుకుని వెళ్ళాలని ఆశతో ప్రార్థనా పూర్వకంగా ఉందాం. చూడండి, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో ఆత్మ సంబంధమైన సంగతులను సరిపూర్చడానికి వీలు లేదు. మనుష్య జ్ఞానముతో గాని, మనిషిని ఆలోచనలతో కానీ ఆత్మ సంబంధమైన విషయాలను సరిపోల్చలేము. ఎందుకంటే అవి ఎంటైర్లీ డిఫరెంట్ గా ఉంటాయి. అవి ఎంటైర్లీ ఆపోజిట్ లో ఉంటాయి. అవి మనుష్య హృదయానికి అర్థం కానంతగా, అందనంతగా ఉంటాయి.
మరి ఈ ఆత్మ సంబంధమైన విషయాలని ఎలా చూడాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా తెలుసుకోవాలి? ఒకటేనండి, బోధించువారు ఆత్మ సంబంధమైన విషయములను ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చాలి. ఆ రోజు పౌలు గారు కొరింథీయులకి చేస్తున్న పని అదేనట. ఏం చేస్తున్నారట? ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చుచు ఆత్మ నేర్పించుచున్న మాటలతోనే వాటిని గురించి బోధించారట. ఈరోజు ఒక ప్రార్థన చేద్దామా? ఈ ప్రార్థన చేయడానికి ఒక సిద్ధపాటు కావాలి, ఒక సమర్పణ కావాలి. అదేంటంటే, దేవా, మీ సంగతులు మేము అర్థం చేసుకోవడానికి ఇదిగో ప్రభా, ఆత్మ సంబంధమైన విషయములతోనే చూచుచు సరిపోల్చుచు ఉన్న బోధ మాకు కావాలని అడుగుదామా? ఆత్మ సంబంధమైన విషయాలను మనం ఆత్మ సంబంధమైన వాటితోనే సరిపోల్చాలి. ఒక చక్కటి ఎగ్జాంపుల్ చూడండి. బాగా వేడిగా ఉన్న ఒక రెసిపీ తయారవుతుంది అనుకున్నాం. దానిలోనికి మరలా హాట్ వాటర్ ని యాడ్ చేస్తేనే అది బాగుంటుంది తప్ప సడన్ గా కూల్ వాటర్ తో మనం చేస్తే, అంటే ఆల్రెడీ అవుతున్న దాంట్లో కూల్ వాటర్ తో చేస్తే అది బాగోదు. ఉప్మా గురించి ఆలోచించండి. ఆల్రెడీ వేశారు, మరలా కొంచెం వాటర్ యాడ్ చేయాలనుకోండి, ఏ వాటర్ కలుపుతారు? మళ్ళీ కూల్ వాటర్ కలుపుతారా? కొంచెం హాట్ వాటర్ అయితేనే బాగుంటుంది. అలా కొన్ని రెసిపీస్ ఉంటాయి, వాటిని మరలా హాట్ వాటర్ తోనే మనం కలపాలి. కొన్ని సంగతులు కొన్ని చూడండి, ఇప్పుడు జావ చేయడానికి పెట్టారనుకోండి, కూల్ వాటర్ తోనే అది కలపాలి మామూలుగా, ఇంకా పెట్టక ముందు. కానీ దాంట్లో హాట్ వాటర్ పోసారనుకోండి, ఏమవుతుంది? అది గడ్డలు కడుతుంది కదా. అలా కొన్ని కూలింగ్ సంబంధించినవి కూల్ వాటర్ తోనే కలపాలి, హాట్ కి సంబంధించిన హాట్ వాటర్ తోనే కలపాల్సిన అవసరం ఎలా ఉందో, అలానే ఆత్మ సంబంధమైన విషయాలను ఆత్మ సంబంధమైన ఎగ్జాంపుల్స్ తోనే సరిపోల్చుకొని చూడవలసిన అవసరత ఉంది. అవి ఎటువంటివట? ఆది నుండి జగదుత్పత్తికి మొదలు నుండి మరుగు చేసిన సంగతులు గనుక అవి ఓపెన్ చేస్తున్న సమయం ఆత్మ సంబంధమైన మనిషి మాత్రమే వివేచింపదగును. మిగిలిన వారికి అవి ఎలా ఉంటాయట? వెర్రితనంగా ఉంటాయి. ఈరోజు దేవుని సంగతులు మనకి ఎలా అనిపిస్తున్నాయి? అవి ఆయన శక్తిని రుచి చూసేటట్లే ఉన్నాయా? ఎక్కడైనా వెర్రితనం పుట్టిస్తున్నాయా? పిచ్చిగా అనిపిస్తున్నాయా? అయితే జాగ్రత్త పడదాం. ఎందుకంటే లెక్కడో లౌకిక ఆత్మ పనిచేస్తుందని అర్థం. సూటిగా చెప్పాలంటే లౌకిక ఆత్మ, లోక సంబంధమైన ఆత్మ ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహింపదు. లౌకిక ఆత్మ ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహింపదు. ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించాలి అంటే దేవుడు అనుగ్రహిస్తున్న ఆత్మను పొందాల్సిందే. వేరే ఆప్షన్ కానీ లూప్ లైన్ కానీ లేకపోతే ప్రమాదం ఏంటో తెలుసా? ప్రకృతి సంబంధమైన విషయాలనే ఆత్మ సంబంధమైన విషయాలు అనుకునే గొప్ప ప్రమాదం ఉంది. అప్పుడు జరుగుతున్న డ్యామేజ్ ఎవరికో కాదు, వ్యక్తిగతంగా మనకే.
ఆ డేంజర్ లో నుంచి మనం బయటికి రావాలి. రోజు ఒకటే ప్రార్థన చేసుకుందాం, ఏమనంటే, అయ్యా ఆత్మ సంబంధమైన విషయాలను ఆత్మ సంబంధమైన వాటితోనే సరిపోల్చి సరిచూచుచు మాకు వినపడాలి ప్రభా, కనపడాలి ప్రభా అని ప్రార్థన చేద్దాం. కొన్ని పరిస్థితుల్లో మార్పులు కలుగుతున్నాయని నమ్మండి. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడే మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మార్పులు కలుగుతున్నాయి. ఇదిగో ప్రకృతి సంబంధమైన విషయాలతో సరిపోల్చుచు మాట్లాడుతున్న వ్యక్తులలో సడన్ చేంజ్ డిక్లేర్ చేస్తూ ప్రార్థన చేయండి. ప్రకృతి సంబంధమైన విషయాలతో వారు మాట్లాడలేరిక ఆ నోరులు క్లోజ్ చేసి, ఆ కళ్ళను క్లోజ్ చేసి, ఆ నోర్లను పూర్తిగా దేవుని స్వాధీనమగును గాక. ప్రవక్తలలో కలిసినప్పుడు సౌలట ప్రవక్తల్లో ఒకటి వంట ఆయను అన్నట్లుగా ప్రవచించాడట. అలా నువ్వు ఈ రోజు చేస్తున్న ప్రార్థన ప్రకృతి సంబంధమైన విషయాలతో ఏదైనా నోరు బయలుదేరితే అక్కడ డైవర్షన్ తీసుకొని ఆత్మ సంబంధమైన ఉదాహరణలోనికి వారు ఎంటర్ అవుదురు దాకా ప్రార్థన అందుకోండి. అవును అనిపించిన వారు ఆలస్యం చేయకుండా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం, స్తుతి స్తోత్రంలో రాజా. తండ్రి యేసయ్య మమ్మల్ని సంగతులను ఆయన ఆత్మీయ ఉన్నవారు మీరే బయలుపరుస్తున్నగా ప్రభా నా తండ్రి బయలుపరుస్తున్నవారు ఎవరినైతే మీరు ఎన్నుకున్నారో ప్రభా, ఎవరి నోటి నుండి అయితే మేము వినాలని మీరు ఉద్దేశించి ఉన్నారో ఆ నోటి నుండి కేవలం ఆత్మ సంబంధమైన విషయములు ఆత్మ సంబంధమైన వాటితోనే పోల్చి చెప్పులాగున నా తండ్రి కంప్లీట్ గా మీ నియంత్రణ ముందులాగున ప్రార్థిస్తున్నాం. అన్ని సంగతులను నా తండ్రి ఎక్కడ కూడా డైల్యూట్ చేస్తున్న లౌకిక ఆత్మ కానీ, ప్రకృతి సంబంధమైన ఆలోచనలు కానీ, ప్రకృతి సంబంధమైన ఉదాహరణలు కానీ, నాయన ఈ లోక విషయంలో కానీ ఏవి కూడా ప్రభా వాటిని నా తండ్రి డైల్యూట్ చేయడానికి వీలు లేకుండా ప్రభా పరిశుద్ధాత్మల మీరే నీ విశేషమైన వాక్శక్తిని జ్ఞానంతో నింపి ఆత్మ సంబంధమైన విషయములను నా తండ్రి మీ ఆత్మ ద్వారానే బయలుపరచుమని వాటిని అలాగే గ్రహించినట్లుగా మా వివేచన శక్తిని, మా గ్రహింపు శక్తిని పెంచుమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఎక్కడైనా నా తండ్రి మళ్ళీ ప్రకృతి సంబంధమైన లౌకికమైన ఆత్మతో నా తండ్రి మేము నాయన వాటిని డైల్యూట్ చేస్తే ఆయన వాటి యొక్క సోర్స్ మళ్ళీ మారిపోతుంది చెప్తున్నారు. వద్దు ప్రభా, ఈ భయంకరమైన డైల్యూషన్ మాకొద్దు. నేటికి ప్రభా మేము ఎంతగానో డైల్యూట్ అయిపోయాం ప్రభా నా తండ్రి. మేము ఎంతగానో ట్రెడిషనల్ గా ఎంతగానో పారంపర్యాచారాలతో ప్రభా మేము ఎంతగానో ప్రభా నా ట్రెడిషనల్ లైఫ్ లోనే నాయన ఉండిపోతున్నాం. కానీ నేడు మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా నా తండ్రి ఎత్తి ఆత్మ సంబంధమైన విషయంలో నాయన ఆత్మ సంబంధమైన వాటితో తప్ప ఇక దేనితో కూడా పోల్చి చెప్పకూడదు అని పౌలు గారు ఇచ్చిన ఈ ఆజ్ఞను ప్రాముఖ్యంగా తీసుకొని నాయన దానిపైననే ప్రభా మేము మా తండ్రి ఎస్ఐ యొక్క వాక్యంను కొనసాగించమని ప్రార్థిస్తున్నాం. ఆయన ఆ యొక్క సంగతులు బయలుపడుతున్నప్పుడు వాటిని గ్రహించే ఆ శక్తిని మాకు ఇవ్వండి, ఆ వివేచనను మాకు ఇవ్వండి. తండ్రి యేసయ్య మమ్మల్ని కంప్లీట్ గా నా తండ్రి మీరు స్వాధీనపరచుకోమని నాయన ప్రతి బిడ్డను మీరు స్వాధీనపరచుకుని నాయన యేసయ్య మీరే బయలుపరిచి మహిమ పొందుకొని నాయన యేసయ్య నాయన ఈ యొక్క బలమైన మీ వాక్యం మాకు బయలుపరిచి నడుపుతుంది తండ్రి. ఆమేన్. ఈరోజు అసలు ఈ ఆత్మ సంబంధమైన విషయాలను మనం ఎందుకు తెలుసుకుంటే మనకి ఏం జరుగుతుంది చూడండి. ఒక మంచి లోహం, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐరన్ బాగా కాల్చబడింది అనుకుందాం. కాల్చి వెంటనే చల్లగా పరిస్తే ఏం ప్రయోజనం? ఆ వేడిలో ఉన్నప్పుడు, ఆ కాల్చి ఎర్రగా అలా తయారై ఉన్నప్పుడు దానిని మౌల్డ్ చేస్తే కదా దానిని కాల్చిన దానికి ప్రయోజనం. సుత్తి దెబ్బ పడాలి, ఏది చెయ్యాలన్నా, ఏ మౌల్డింగ్ కావాలన్నా కరెక్ట్ గా ఆ వేడిగా అలా అలా ఒక నిప్పు కణం లాగా ఆ ఐరన్ కడ్డీ తయారైనప్పుడే సాధ్యం.
ఆ వేడిలోనే ఆ దెబ్బ పడాలి. అదే రీతిగా ఎప్పుడైతే మనం ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహిస్తామో ఒక ఆయుధం వలె తయారవుతాము. దగ్గరగా ఒక ఆమేన్ చెప్దామా? ఆమేన్. ఎందుకంటే ఈ రోజుల్లో అపవాది దుర్గములను పడద్రోయినట్లుగా ఆయుధములు లేవండి. సరి అయిన ఆయుధములు తయారవ్వాలంటే కరెక్ట్ గా ఆ వేడిలోనే తయారవుతున్న ఆయుధములు కావాలి. గ్రహించండి, ఈ ఆత్మ సంబంధమైన జ్ఞానం దేవుడు మరుగుపరిచి ఉన్నారట. అందుకే యేసయ్యను ఈ లోక అధికారులు సిలువేశారట. ఆ జ్ఞానం వారికి లేదు గనుకనే వారు సిలువేశారట. మరి యేసయ్య కాలం అయింది, ఇప్పుడు సంఘము యొక్క సిద్ధపాటు కాలంలో ఉన్నాం. మరి ఈ జ్ఞానం దేనికి అంటే సంఘం యొక్క సిద్ధపాటుకు. హల్లెలూయా. యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎందుకు వచ్చారో, ఆయన ఏమి చేస్తున్నారో, ఆయన ఇంకా ఏం చేయబోతున్నారో ఆయనకి పూర్తి అవగాహన ఉందండి. ఈ రోజు సంఘముకు అది ఉండాలి. అది ఉన్నప్పుడే సరి అయిన ఆయుధముగా సంఘం తయారవుతుంది. అప్పటి వరకు దీన్ని జయించుట సాధ్యం కాదు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా అవుతుంది అనే కన్ఫ్యూజన్ లోనే ఆగిపోతాం. అలా కాకుండా ఒక మెట్టు ఎక్కించాలని, శ్రేష్టమైన అవగాహనతో నింపాలని ఆత్మ సంబంధమైన జ్ఞానమును దేవుడు ఆత్మ ద్వారానే బయలుపరుస్తున్నారు. ఆమేన్. ఈ రోజు అట్టి ఆయుధములుగా తయారవ్వాలని ప్రార్థన అందుకోండి. ఎవరెవరు ఈ రోజు ఆశతో ఆ ప్రార్థన చేస్తున్నారో నమ్మండి, ఆ జోన్ లోనికి ఎంటర్ అవుతున్నామని, ఆ గడియల్లోనికి అడుగులు వేస్తున్నామని నమ్మి ప్రార్థన చేయండి. పొందుకోబోతున్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. తండ్రి యేసయ్య, ఆత్మ సంబంధమైన విషయాలు నా తండ్రి ప్రభువా మేము గ్రహించు వారముగా నా తండ్రి మీరే మమ్మల్ని అందరినీ అభిషేకిస్తున్నందుకు స్తోత్రంలయ్యా. నా తండ్రి ప్రభువా యేసయ్య, నా తండ్రి ఎప్పుడైతే మేము నా తండ్రి ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహిస్తామో మేమందరము కూడా నా తండ్రి ప్రభువా ఒక పవర్ఫుల్ వెపన్స్ గా నా తండ్రి తయారవుతాము అని వాక్యం సెలవిస్తుండగా నా తండ్రి ప్రభువా అతి ఆత్మ సంబంధమైన విషయములను నా తండ్రి ప్రభువా మేము గ్రహించు వారముగా నా తండ్రి యేసయ్య ఒక్కొక్కరు నా తండ్రి ఒక పవర్ఫుల్ వెపన్స్ గా తయారవుటకు కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. ఆనాడు ఆత్మ సంబంధమైన జ్ఞానము శాస్త్రులు పరిశీలకు లేకపోయినది ప్రభువ నా తండ్రి. అందుకే వారు యేసును సిలువ వేశారు అని వాక్యం సెలవిస్తుండగా నేడు నా తండ్రి ప్రభువ అట్టి ఆత్మ సంబంధమైన జ్ఞానము నా తండ్రి సంఘము ఫార్మేషన్ అవుట్ కొరకు నా తండ్రి మీరు నా తండ్రి రిలీజ్ చేస్తున్నందుకు నా తండ్రి మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువ. మేమందరము నా తండ్రి ప్రభువ యేసయ్య ఆత్మ సంబంధమైన వారముగా నా తండ్రి ప్రభువ యేసయ్య మందిరములుగా కట్టబడుతుండగా నా తండ్రి యేసయ్య మేమందరము కూడా మీ ఆత్మతో నింపబడిన వారమై నా తండ్రి ప్రభువ యేసయ్య ఈ లోక జ్ఞానమునకు నా తండ్రి ప్రభువ మేము దూరముగా ఉంటూ నా తండ్రి ఆత్మ సంబంధమైన విషయములను మేము గ్రహించు వారముగా నా తండ్రి పవర్ఫుల్ వెపన్స్ గా నా తండ్రి ప్రభువ యేసయ్య మేమందరము తయారవుటకు నా తండ్రి యేసయ్య మీరే కృపనిస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవునయ్యా మేము నమ్ముచున్నామయ్యా
తండ్రి ప్రభువ యేసయ్య, మీ జ్ఞానము నా తండ్రి యేసయ్య, నా తండ్రి ప్రభువ యేసయ్య, మీరు మాకు పంచుతున్నందుకు స్తోత్రములయ్య. వివేచన జ్ఞాన ఆత్మతో మమ్మల్ని నింపుతున్నందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్య. తండ్రి యేసయ్య, పరలోకంలో నుండి దాచిపెట్టిన ప్రతి ట్రెషర్ని నా తండ్రి యేసయ్య మాకు ఒక్కొక్కరికి నా తండ్రి ప్రభువ మీరు విడమరిచి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందుకు స్తోత్రములయ్య. అవన్నీ కూడా నా తండ్రి ప్రభువ మేము గ్రహించుటకు నా తండ్రి ప్రభువా యేసయ్య, మీరు ఇచ్చిన జ్ఞాన ఆత్మను బట్టి, వివేచన ఆత్మను బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇంకా మేము ఎవ్వరము కూడా మా కంఫర్ట్ జోన్స్లో ఉండటానికి వీల్లేదు. కానీ నా తండ్రి ప్రభువా, మీ ఆత్మ సంబంధమైన విషయములను గ్రహించిన వారమై నా తండ్రి ప్రభువ యేసయ్య, మేమందరము కూడా నా తండ్రి ప్రభువ యేసురాజా ఒక్కొక్కరు ఒక్కొక్క పవర్ఫుల్ వెపన్గా, స్లింగ్గా, ఈటగా, నా తండ్రి బాణముగా, అగ్ని బాణముగా నా తండ్రి యేసయ్య మేమందరము నా తండ్రి అగ్ని ఘోరముగా నా తండ్రి యేసయ్య తయారవుటకు మీరు కృప చూపుతున్నందుకు స్తోత్రములయ్య. నా తండ్రి యేసయ్య రోషముతో, పౌరుషముతో ఒక సైనికుడు ఏ విధముగా నా తండ్రి యేసయ్య తన వెపన్స్ని యూజ్ చేస్తారో నా తండ్రి ప్రభు అలాంటి సోల్జర్గా మేముంటూ పవర్ఫుల్ వెపన్స్గా మేము మార్చబడుటకు కృప చూపించండి. మా కంఫర్ట్ జోన్లో నుంచి ఆ 4 గోడల మధ్యలో నుండి నా తండ్రి ప్రభువా యేసే మేము బయటకు వచ్చి పైకి ఎగురు వారముగా, పైకి ఎగురు వారముగా నా తండ్రి మీతో ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తూ నా తండ్రి ప్రభువా యేసయ్య ఆత్మ సంబంధమైన వారముగా, ఆత్మ సంబంధమైన విషయములను గ్రహిస్తూ తండ్రి ప్రభువా యేసయ్య ఆత్మానుసారముగా నడుచుకుంటూ మీతో మాత్రమే మేము నా తండ్రి ప్రభువా యేసయ్య నా తండ్రి మేము ఏకమై నా వారముగా నా తండ్రి ముందుకు నా తండ్రి యేసయ్య రోషంతో కదులు వారముగా నా తండ్రి ఆ పవర్ఫుల్ వెపన్స్గా మేము మార్చబడుటకు నా తండ్రి ప్రభువా యేసయ్య మీరే మమ్మల్ని అభిషేకిస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా చిన్ని ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామం అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆ రోజు పౌలు గారు చెప్తున్న ఒక మాట చదువుదాం రండి. 3వ అధ్యాయం మొదటి మాట చదవండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. ఆ రోజు జరుగుతున్న ఒక హిండ్రెన్స్ అండి. నేను అంటాను, చక్కటి సుత్తిని తీసుకుని వచ్చి చాలా మంచి పవర్ఫుల్ వెపన్స్ ని తయారు చేయడానికి వస్తే అక్కడ దెబ్బ పడుతున్నా కాలిన అనుభవం లేదు కనుక అది మౌల్డ్ అవ్వట్లేదు అనుకోండి. అటువంటి రాడ్ చెప్పుతున్న మాటనే ఇది. ఏమనంటే, సరి అయిన దెబ్బ తగులుతున్న ఈ సమయంలో, ఇది పవర్ఫుల్ వెపన్ గా తయారవలసిన ఈ సమయంలో మీరు సరిగా మండలేదు గనుక ఈ ఈ ఈ ఈ సమయం వ్యర్థమైపోతుంది అన్నట్లుగా అక్కడ ఆ రోజు పౌలు గారు మాట్లాడుతున్నారు. నేను ఈ సంగతులు చెప్తున్నప్పుడు ఒక బంగారంను కానీ ఒక ఐరన్ తో కానీ పనిచేస్తున్న ఒక వ్యక్తి కరెక్ట్ గా ఇంక ఇది టైం, మౌల్డ్ చేసే టైం అని కరెక్ట్ గా వెయిట్ చేస్తున్న సమయం చల్లారి స్థితిలో ఉన్న కొన్ని లోహములను చూస్తున్నా. అదే రీతిగా మనుషుల యొక్క ఆలోచన, జ్ఞానము, విధానము కూడా సరి అయిన సమయం వచ్చేసరికి చల్లారిపోతున్న ఒక అనుభవం కనిపిస్తుంది. ఇది రైట్ టైం, కరెక్ట్ గా ఈ టైంలో ఈ బెండ్ తీసుకోవాలి, ఈ టైంలో ఈ ఇటువైపు ప్రయాణం చేయాలి అని వెళ్తున్న సమయం, అంతవరకు వచ్చిన వేడి, అంతవరకు పొందుకున్న అగ్ని అన్ని కూడా ఒక్కసారిగా చల్లార్చుకుంటున్న అనుభవం కనిపిస్తుంది. ఇదిగో ప్రకృతి సంబంధమైన మనుషులే అనియు,
క్రీస్తునందు పసిబిడ్డలే అని బాధపడుతున్న ఆ సమయం, ఆ చల్లార్చిన ఒక అనుభవాలు ఏంటో తెలుసా? మధ్యలో కలుగుతున్న కలహములు, అసూయలు. అమ్మా, నీ మధ్యలో ఉన్న అసూయలు నిన్ను వేడిగా తయారవ్వకుండా, అగ్నితో కాలుతూ మండుతున్న అనుభవంలోకి వెళ్లకుండా ఆపివేస్తున్నాయి. ఎంతమంది గ్రహిస్తున్నారు? అర్థమవుతుంది. ఎంత గొప్ప బంగారం అయినా సరే అది ఆభరణంగా తయారవ్వాలి అంటే కొలిమిలో కాలుతున్న అనుభవం తప్పదు. ఈరోజు ఆ ఆభరణం సరిగా వేడి అవ్వకుండా సరి అయిన సమయంలోకి వచ్చేసరికి చల్లగా తయారవుతున్న అనుభవంలోకి వెళ్ళిపోతున్న లోహం. అది చల్లారుస్తున్న అనుభవాలు ఏంటో తెలుసా? అసూయలు, కలహములు. అటువంటి లిస్టులో ఎన్నెన్నో ధనాపేక్ష కావచ్చు, కంపారిజన్ కావచ్చు, వేరే ఇతరవి ఏవైనా కావచ్చు, నీ ఆత్మ అగ్నిని ఆర్పివేస్తున్నాయి, చల్లారుస్తున్నాయి. నువ్వు సరి అయిన ఆయుధం మార్చబడలేకపోతున్నావు, నీకు సరిగా మౌల్డ్ అవ్వలేకపోతున్నావు. కారణం ఒక్కటే, ఆత్మ సంబంధమైన ఆ అనుభవమునకు ప్రకృతి సంబంధమైన అనుభవమునకు ఒక్కటే డిఫరెన్స్ అండి. ఏంటి తెలుసా? లోహం అదే, కానీ అది చల్లారి ఉన్న అనుభవం. ఏది? ప్రకృతి సంబంధమైన మనస్సు. మరి ఆత్మ సంబంధమైన మనస్సు ఎటువంటి అనుభవం అంటే తో మండుతున్న అనుభవం. అలా మండుతున్న అనుభవంలో కొన్ని కార్యాలు జరగవలసి ఉన్నాయి. ఇదిగో అలా ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడడానికి వచ్చిన పౌలు చల్లారిపోయిన లోహములను చూసి బాధపడుతూ మాట్లాడుతున్న మాటలు ఆ రోజు. అయ్యో, క్రీస్తునందు ఇంకా పసిబిడ్డలేనా? ఈ పార్టీకి ఎదిగి ఉండాలి. ఎందుకంటే ఏకాత్మతో కదులుతున్న సమయం, ఆగిపోవడానికి కాదు, సాగిపోవడానికి సమయం. కూర్చొని ఉండడానికి కాదు, పరుగులు పెట్టడానికి సమయం. ఏ కారణంతో నిన్ను చల్లారపరుచుకుంటున్నావు? ఒక్కసారి నీ పరిస్థితులను చూడనా? నీ జీవితంలోకి నువ్వే తొంగి చూడు. ఈరోజు ప్రార్థన చేయగలరా? నేను చల్లారిపోతున్నాను, నేను గ్రహించడానికి నా కన్నులు తెరవమని అడుగుతామా? మన పరిస్థితుల్లో, మన జీవితాల్లో ఎక్కడ మనలో అసూయలు ఉన్నాయో దేవుడు చూపించును గాక. ఎక్కడ మన మధ్యలో కలహములు ఉన్నాయో దేవుడే చూపించి వాటికి పరిష్కారం పొందినట్లుగా దేవుడు మార్గములు తెరచును గాక. దేవుడు మార్గం తెరుస్తారు, కానీ ఎంటర్ అవ్వాల్సింది మనమే. దేవుడు అవకాశం ఇస్తారు, కానీ చెయ్యవలసింది మనమే. ఎంత కాలం నిన్ను నువ్వు ఆపుకుంటావు, ఎంత కాలం ముడుచుకుంటావు, ఎంత కాలం లొంగకుండా తిరుగుతావు. ఒక్కసారి ఆ అగ్నికి లొంగిపోతావా? ఒక్కసారి ఆ అగ్నికి పూర్తిగా అవకాశం ఇస్తాం. అలా ఇస్తున్న వారు ఉంటే ప్రార్థన అందుకోండి. నాయన జాలిగల ప్రభా, చచ్చిపోయిన దినము రాత్రి పగలను కాపాడిన మహా గొప్ప దేవానికి వందనాలయ్యా. దేవ, ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి మాకు అనుగ్రహిస్తున్న వాక్యాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. దేవా తండ్రి, మా ఆత్మీయ జీవితాన్ని తీసుకోవడానికి తండ్రి మాకు అర్థంని మీరు చూపిస్తున్నందుకు మీకు వందనాలయ్యా. దేవా తండ్రి ప్రభా, మరి మాలో తండ్రి ప్రభా
అగ్ని తండ్రి ప్రభ మరి మా వేడి తండ్రి ప్రభ ఎంతగా ఉన్నదో ప్రభ మేము ఎంత మండుచున్నామో, ఎంతగా మేము చల్లారిపోయి ఉంటున్నామో తండ్రి ప్రభ. తండ్రి మేము చూసుకోవడానికి మాకు ఇస్తున్న ఈ సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలయ్యా దేవా తండ్రి ప్రభ. మరి మీ ప్రయాస తండ్రి ప్రభ మీరు మండిస్తున్న మంటని ప్రభా అయితే మేము కొనసాగించే వారంగా ఉండేటట్టు సహాయంగా ఇచ్చింది దేవా తండ్రి. ఆ మండకుండగా తండ్రి వేసే ఆర్తి వేస్తున్నా తండ్రి ప్రభా, మమ్మల్ని డిస్కరేస్తున్నా తండ్రి, మమ్మల్ని వెనక్కి లాగి వేస్తున్న తండ్రి ప్రతి ఒక్క తండ్రి వేసే తండ్రి ప్రభా మరి చెడు తలంపుని తండ్రి వేసే ఆ ప్రభాని పాదాల దగ్గర మేము పెట్టుకుంటున్నాము ప్రభా. మాకు చూపించండి ప్రభా మేము ఎక్కడ బలహీన పడిపోతున్నాము, ఎక్కడ తండ్రి మేము చల్లారిపోతున్నాము దేవా, ఎక్కడ మేము ఇంకా వెనక్కి జారిపోతున్నాము తండ్రి ఆ ప్లేసెస్ లో ప్రభావిత తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకునే అవకాశం మాకు అనుగ్రహించేది ప్రభావ తండ్రి ప్రభా. మీరు చూపిస్తున్నారు తండ్రి ప్రభా, దానికి మేము లోబడుకు సహాయంగా ఇచ్చింది. అది కష్టమైనప్పటికీ తండ్రి దాన్ని విడిచిపెడితేనే మా ఆత్మీయంగా మేము బలపడతామని ప్రభావం మాకు చెప్తున్నప్పుడు తండ్రి ఆ నిజాన్ని మేము యాక్సెప్ట్ చేసి దాని ప్రకారంగా మా జీవితాన్ని మలుచుకున్నట్టుకు కృపను అనుగ్రహించండి అయ్యా దేవా తండ్రి ప్రభా. ఈ లోకమంతా వ్యర్థము ఇవన్నీ కూడా తండ్రి ఒక రోజు మేము విడిచిపెట్టి కేవలము మిమ్మల్ని చేరడం తండ్రి, మీతో పాటు ఆ రాజ్యంలో ఉండడం ఒకటే సత్యం దేవా తండ్రి. దాని అనుగుణంగా ప్రభా ఏసయ్యా తండ్రి మా హృదయాలని మా జీవితాలను మలుచుకోవడానికి మాకు ఆ శక్తిని ఇవ్వండి దేవా తండ్రి. మీరు ప్రభా ప్రయాసపడుతుండగా తండ్రి ప్రభా దాన్ని మేము వ్యతిరేకించక దాన్ని పూర్ణ హృదయంతో దాన్ని మేము యాక్సెప్ట్ చేసి తండ్రి ప్రభా అయితే ఆ క్రియ మా హృదయంలో మేము అలౌ చేయటకు తండ్రి విషయ మాకు కృపను దయచేయండి. మాలో ఉన్న కఠినత్వాన్ని తీసివేయండి, మాలో ఉన్న ఆ వ్యతిరేకతని తీసివేయండి తండ్రి. మా హృదయంలో ఉండే ఆ కఠినత్వము తండ్రి, ఆ బండతలాన్ని తండ్రి మీరు తీసివేసి ఒక మృదు హృదయాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను. ఎంతో సమయం తండ్రి ఎంతో కొలువగా ఉంటున్నది తండ్రి ప్రభా ఏసయ్య ప్రభా. మరి దీపం ఉండగానే తండ్రి మేము సరి చేసుకోవాలి ప్రభా మా జీవితం. మరి మాకు ఆ దీపాన్ని మీరు అనుగ్రహించారు దేవా, మా జీవితాన్ని మేము సరి చేసుకునే శక్తిని చూపని మాకు దయచేయమని అడుగుతున్నాక ఏసయ్య తండ్రి. ఇచ్చిన ఈ కొద్ది వాక్యాన్ని బట్టి తండ్రి ఏసయ్య ఈ కృపని బట్టి వందనాలు తెలుసుకుంటున్నావా తండ్రి. వాక్యం వినే వారంగా కాక తండ్రి దాన్ని వర్తించే వారంగా ఉండటం కృపని దయచేయమని అడుగుతూ తెలియనప్పుడు అతి పరిశుద్ధమైన నమ్మకమైన నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి మరి వేడుకుంటున్నాము తండ్రి. ఇంకొక విషయం చూసుకుని ఈ రోజుకి మనం ఇంకొక విషయం చూసుకుందాం. అదేంటంటే చూడండి, ఇదే అధ్యాయము ఆఖరిగా ఉన్న 19వ వచనం చదువుదాం. వెంటనే 21వ వచనం చదువుదాం. 19:21. మొదటి కొరింథీయులకు అవునరా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనమే. ఈ లోక జ్ఞానం అట దేవుని దృష్టికి వెర్రితనమే. ఈ లోక నీతి దేవుని దృష్టికి వెర్రితనమే. ఈ లోకం ఏది జ్ఞానం అని చెబుతుందో అది దేవుని దృష్టికి వెర్రితనమేనండి. ఆ వెర్రితనంలో ఆగిపోవద్దు. ఆ వెర్రితనముతో దేవుని జ్ఞానమును సరిపోల్చడానికి ప్రయత్నం చేయదు. ఎందుకంటే అది ఆ వెర్రితనం నాకు అందదు. వెర్రివానికి జ్ఞానం అందుట ఎంత అసాధ్యమో, ఎంత కష్టమో, ఈ లోక జ్ఞానం నాకు దేవుని జ్ఞానం అందుట కూడా అంతే కష్టం. చల్లారిపోయి ఉండే స్థితి ఒక తంత్రం పనిచేస్తుందండి. ఆ రోజుల్లో ఆ కొరింథీయులకు ఈ సమయంలో ప్రార్థిస్తున్న వారికి, ప్రతి ఏరియాలను ప్రార్థిస్తున్న వారికి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి ఆ రోజు పనిచేసిన తంత్రం కూడా ఒక బలమైన తంత్రం. ఏంటి తెలుసా?
నేను ఆ ఫలానా వ్యక్తికి సంబంధించిన వాడు, నేను ఆ ఫలానా డినామినేషన్ సంబంధించిన దానను అనే ఒక ఆలోచన ఆ రోజు ఆ బిడ్డల్ని ఆపివేసింది. ఆత్మ సంబంధమైన మనుషులుగా తయారవకుండా ఆపివేసింది. అదే తంత్రం ఈ రోజు కూడా పని చేస్తుందంటే నమ్ముతారా? ఒక వచనం చూడండి 21 నుంచి, ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి. మీవి అని చెప్పుతున్న దాంట్లో అర్థం, మీవి అని చెప్తున్నప్పుడు అర్థం డైరెక్ట్ గా 23వ వచనం చదవండి. సమస్తమును మీవి అని చెప్తున్నప్పుడు మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. అప్పుడు మీరు ఎవరి వారు? దేవుని వారు. ఇలా చెప్తాను, ఐ యూ హిట్ ద వాల్, సో ఐ హిట్ ద వాల్. ఏంటండి, నేను నిన్ను కొడితే, నువ్వు గోడను కొడితే నేను గోడను కొట్టినట్టే. అర్థం కాలేదా? ఒక టీమ్ లో ఉన్న ఒక 11 మంది ఆడుతున్నారు అనుకుందాం. నేను ఒకరికి ఒక బాల్ అందించాను, ఆ బాల్ ని ఇంకొకరు గోల్లో కొట్టారు, అప్పుడు టీం అందరూ గోల్ కొట్టినట్టే కదా. అలాగనే ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, సమస్తమును మీరే, మీవి మీరే పొందుకోకుండా ఆపుకుంటున్నారు అని అర్థం. సమస్తమును మీవే, మీరు క్రీస్తు వారే, క్రీస్తు దేవుని వాడే. అర్థం, మీరు దేవుని సంబంధులు అని అర్థం. కమాన్, ఇక్కడనే మనం దేవుని వారే అయినప్పటికీ కూడా, దేవుని సంగతులు డైరెక్ట్ గా యాక్సెస్ ఉన్నప్పటికీ కూడా మన సంగతులను మనమే ఆపుకునేటట్టు చేస్తున్న విషయం ఏంటి తెలుసా? ఒకడంటాడు నేను పౌలు వాడను, ఒకడంటాడు నేను కేఫా వాడను. నువ్వు మనుషులను ఆధారం చేసుకుని పరుగులు పెట్టినంత వరకు నువ్వు దేవుని సంగతులను పొందుకోలేవు నాన్న. నువ్వు క్రీస్తు కొరకు పరుగులు పెట్టు, మనుషులకు అతీతంగా ఒక పరుగు మొదలవుతుంది. వెంటనే కల్పన అవుతాయి, ఎవరు పరుగులు పెడుతున్నారో ఎవరు కూర్చుంటున్నారో నీ కళ్ళకు కనిపిస్తాయి. నువ్వు పరుగులు పెట్టగలుగుతావు, నిన్ను చూసిన వారు ఇక పరుగులు పెడతారు. ఎందుకు తెలుసా? నువ్వే ఒక పత్రికగా కనబడతావు గనుక నిన్ను చూసి, నీ పరుగును చూసి, అయ్యో నేను కూడా పరిగెత్తాలి కదా అని అనేకులు పరుగులు పెట్టి దేవుని మహిమకు వస్తారు లేదా వెళ్తారు. సమస్తమును మనవి, పలకండి అన్నమాట. సమస్తమును మనవి, పలుకుతారన్నమాట. మనము ఎవరి సొంతం? క్రీస్తు సొంతం. క్రీస్తు ఎవరి సొంతం? దేవుని సొంతం. అప్పుడు మనము ఇండైరెక్ట్ గా ఎవరి సొంతం? దేవుని సొంతం. అలా కాకుండా మనల్ని మనం ఆపుకుంటూ, నేను ఏదో ఒక వ్యక్తికి సంబంధించిన దానను, నేను ఏదో ఒక వ్యక్తికి సంబంధించిన వాడను అని అనవసరమైన కలహములు, అనవసరమైన అసూయలు రేపుతున్న ప్రకృతి సంబంధమైన ఆత్మ ఈ రోజు నశించాక మనం ఆసక్తి కలిగి ఈ రోజు ప్రార్థన చేద్దాం. ఈ ఫ్రూట్స్ మనం కోయబోతున్నాం. అర్థం? ఆ రోజు పౌలు గారు చెప్తున్న ఆ మాటను దాటి మనం వెళ్ళబోతున్నాం. ఎలా చెప్పనా? అయ్యో మీరు ఇంకా ప్రకృతి సంబంధమైన మనుషులే అనియు, నేను కాళ్ళతోనే పెంచాల్సి వచ్చింది,
ఇదిగో అప్పట్లో అంటే మీకు బలం చాలలేదు కనుక పాలతో పెంచాను, ఇప్పుడు అన్నం పెట్టలేకపోతున్నాను, కారణం మీరు ఇంకా ప్రకృతి సంబంధమైన మనుషులే అని చెప్పుతున్న ఆ మాటల్లో మార్పులు వస్తాక ఎలా తెలుసా? మీరు ఆత్మ సంబంధులైన మనుషులుగా మారినందున ఇదిగో పాలతో పెంచాలని వచ్చాను, కానీ మీరు అన్నం తినుటకు అర్హులని ఇదిగో అన్నం పెడుతున్నాను అని సబ్జెక్ట్ లో చేంజ్ వచ్చును గాక. పరిస్థితుల్లో మార్పులు కలుగును గాక, గ్రహింపులో మార్పులు కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం అక్క.